ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది నా జాబ్. నువ్వేం మాట్లాడుకో. నేను చెప్తున్నాను కదా, మాట్లాడుతున్నాను కదా. నేను నువ్వు చెప్పాను. నాకు చెప్పావు, నాతో చెప్పావు, నువ్వు మర్చిపోయావు. ఇన్నాళ్ళు నా కొడుకుని దెప్పి పొడిచి ఇప్పుడు వెనకేసుకొస్తున్నావేంటి? నా కొడుకు అంటే ప్రేమ చూపిస్తున్నావా? అల్లుడి గారిని సరిగ్గా చూసుకుంటున్నావా లేదా అని వాళ్ళ నాన్న అడుగుతారేమోనని అలా చెప్తుందేమో వదినా. శ్రీను, సీను, శ్రీను, అయ్యో. బావగారు, వాడేదో తెలిసి తెలియక తాగాడు. పెద్ద మనసు చేసుకుని శిక్షించకుండా ఈ ఒక్కసారికి మన్నించండి. ఇప్పుడు శిక్ష గురించి ఎందుకన్నయ్యా? పద్మ, ముందు సీనిని లోపలికి తీసుకువెళ్ళు. పద్మ, వెళ్ళు. తప్పు చేస్తే శిక్ష నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ రోజు జీతం వచ్చిందని తాగాడు. ఇదే అలవాటుగా మారితే రేపనే రోజున ఈ మందుకి బానిసవుతాడు. నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తాడు. అందుకే ఈ రోజు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. అన్నయ్య, ఈ ఒక్కసారికి వదిలే అన్నయ్య. ఇప్పుడు ఏ శిక్షలు వెయ్యొద్దు. వాణ్ణి శిక్షించొద్దని నేను చెప్పను, కానీ వాడిప్పుడే సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నువ్వు కొరడాతో కొడితే ఇక్కడే పడిపోతాడేమోరా. బావగారు, మాకొక్కగానొక్క కొడుకు బావగారు వాడు. ఒక్కసారి ఆలోచించండి. నా కొడుకుని ఇలా తయారు చేసింది ఇదే. దీనివల్ల నా కొడుకు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. పాపం సీను ఏదో ఒక తప్పు చేసి ప్రతిసారి బావగారితో కొరడా దెబ్బలు తింటున్నాడు. కట్టుకున్న భార్యని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన భర్త కళ్ళు మూసుకుపోయి పడిపోతే బాధ్యత గల భార్యలా ఆలోచించింది కాబట్టే ఆద్య వెళ్లి వెంట పెట్టుకొచ్చింది. సూపర్ 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 ఆద్య. నువ్వు ఆ కూతురి జీవితం నాశనం చేస్తాడేమో అని భయంతో ఉన్న ఆ తండ్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాడు. శ్రీనుకి ఏ శిక్ష వెయ్యాలో కిషోర్కే హక్కుంటుంది. అదేంటన్నయ్య, అల్లుణ్ణి మామ శిక్షించడం ఏంటి? నేను కూడా వాడికి మామనే అవుతాను. నేను కూడా వాణ్ణి శిక్షించానుగా. కిషోర్ కూడా నా స్థానంలో ఉండి రేపు ఉదయం నిర్ణయం తీసుకుంటాడు. ఆద్య జీవితం మీద భయంతో సీనుకి శిక్ష వేసే బాధ్యత ఒక మామగా కిషోర్దే. లోపలికి తీసుకెళ్ళండి వాణ్ణి. ప్రశాంత్, వదినా, ఏం చేస్తున్నావు? ఐరన్ చేస్తున్నాను వదినా. నా చీర నువ్వెందుకు ఐరన్ చేస్తున్నావు? అంటే వదినా, ఇంటి పని వంట పని అంతా నువ్వే చేస్తున్నావు కదా. నాకు చేయడానికి పనేమీ లేదు. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. అందుకే ఏదైనా చేద్దామని ఈ ఐరన్ చేస్తున్నాను. అంతగా ఇస్త్రీ చెయ్యాలనుకుంటే ఇంట్లో మీ నాన్న బట్టలున్నాయి, నా బట్టలున్నాయి, మీ అన్నయ్య బట్టలున్నాయి. ఎంతమంది బట్టలు వదిలేసి దీని చీర ఇస్త్రీ చేయడం ఏంట్రా? అమ్మా, ఇంతమంది దేవతలుండగా నువ్వు ఈ దేవతనే ఎందుకు పూజిస్తున్నావని భక్తుణ్ణి అడిగితే ఏం చెప్తాడు? ఆ దేవత వాడికి మేలు చేసి ఉండొచ్చు, వరమిచ్చుండొచ్చు, కరుణిస్తుందన్న నమ్మకమైన అయ్యుండొచ్చు.
నా వదిన కూడా అంతే. దారం తెగిన గాలిపటంలా ఎటగరాలో తెలియక ఇబ్బంది పడుతున్న నాకు ఒక దేవతలా నా మీద జాలి చూపించింది. మీరందరూ చీపో అన్నా కూడా వదిన చొరవ తీసుకొని నన్ను ఇంట్లోకి రానిచ్చింది. నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆ, నీకు జన్మనిచ్చిన నీ తల్లి గుర్తులేదు కానీ కొత్త జీవితం ఇచ్చిన ఇది గుర్తుందా? అంతే కదమ్మా. నా వదిన రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. ఈ ఇస్త్రీ చేయడాలు, ఈ చిన్న చిన్న పనులన్నీ ఉడత సాయాలు మాత్రమే. ఇంకా చాలా చెయ్యాలి. ఏంట్రా? అన్న వదినలకి దాసుడిలా బతకాలి. అదే నా ఆశ. ఏంట్రా ఏమైంది? ఏం లేదు, ఖాళీగా ఉన్నాను, ఐరన్ చేస్తున్నాను. నీ బట్టలు కూడా ఉంటే ఇవ్వు, చేస్తాను. రెగ్యులర్గా లాండ్రీకి వేస్తున్నాం కదా, వద్దులే. అయ్యో అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. లాండ్రీకి వేస్తామని గుర్తు చేయాలి కదమ్మా. నువ్వు ఎప్పుడు ఇంతే. ఏంటో వీడు జైలు నుంచి వచ్చాక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. రామా ఏమైంది? అది మగాళ్ళు ముగ్గురున్నారు, అత్తయ్య ఉంది. మీ బట్టలు కాకుండా నా చీర ఐరన్ చేయడం ఏంటి? మేమంతా వద్దు అన్నా కూడా తమరింటికి రానిచ్చారు కదా, కృతజ్ఞత చూపిస్తున్నాడేమో. ఇలాగా? పిచ్చేదవా, నీ రుణం తీర్చుకోవడానికి ఏం చేయాలో తెలియక ఏదేదో చేస్తున్నాడు. సీనయ్య తెలుసో తెలియకో పొరపాటు చేశాడనుకొని ఈ ఒక్కసారికి ఆ నిర్ణయం పూర్తిగా కిషోర్దే. నేను కూడా తన నిర్ణయాన్ని గౌరవిస్తాను జానకి. ఊరంతా ఈ ఇంటి వైపు గౌరవ మర్యాదలతో భయభక్తులతో చూస్తుంది. కానీ ఈరోజు వీడు తాగొచ్చాడని పిల్లకాకి తెలిసిన ఊరంతా కావు కావు అని అరుస్తుంది. ఆ మాత్రం సోయ కూడా లేకపోతే ఎలారా?